హలో. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో ఈ వీడియోలో మనం సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గురించి రీసెంట్ గా అంటే 7వ తారీఖున ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ 2025 లో కండక్ట్ చేయబోయే నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ సంబంధించిన ఎగ్జామ్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చింది. ఎస్పెషల్లీ మెడికల్ సంబంధించి. ఎవరైతే మెడికల్ ఫీల్డ్ సంబంధించి డిఫరెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ లో యూజీ ప్రోగ్రామ్ కోసం చేస్తున్నారు, అంటే యూజీ ప్రోగ్రామ్ ఫర్దర్ కంటిన్యూ చేయాలనుకున్నారు. వాళ్ళ కోసం అయితే పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది 7వ తారీఖు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దాని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కొన్ని కొత్త అనౌన్స్మెంట్స్ కూడా మనమైతే చూద్దాము. అండ్ ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి నీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఖచ్చితంగా అయితే మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ అంటే ఈ విధంగా కావాలి, ఈ విధంగా వీడియోస్ చేయమన్నా కూడా డెఫినెట్ గా అయితే నేనైతే ఆ విధంగా కూడా వీడియోస్ చేయడానికి నేను డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాను. అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క ఏదైతే మీకు వీడియోస్ ఈ కంటెంట్ పరంగా కావాలని మీరు అనుకుంటున్నారో అది కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్ గా ముందుగా అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్ గా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మీ వెల్ విషెస్ కూడా ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 7వ తారీఖున అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సారాంశం అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జరగబోయే నీట్ ఎగ్జామ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్, ఎస్పెషల్లీ admission to undergraduate medical education in all medical institutions. The NEET UG course and merit list will also apply for admission to BDS, DV, SCs and AH courses as followed in the past in accordance with the rules governed by the respected regulatory bodies. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈవెన్ BAMS కానీ, BUMS కానీ, BSMS కానీ డిఫరెంట్ డిసిప్లిన్స్ మెడికల్ కాలేజ్ సంబంధించి వాళ్ళు అనేది ముందుకెళ్ళడం జరిగే ఛాన్స్ ఉంటుంది. మెడికల్ కావచ్చు, డెంటల్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, వాటర్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం గమనిస్తే కనుక MNS మిలిటరీ నర్సింగ్ సర్వీస్ aspirants seeking admission to BSc nursing courses being conducted at Armed Forces Medical Service Hospitals for the year 2025 are required to qualify for NEET UG. వాళ్ళు కూడా ఖచ్చితంగా నీట్ యూజీ ద్వారానే ముందుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నీట్ యూజీ కోర్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ సెలెక్షన్ టు ద 4-year DSc నర్సింగ్ కోర్స్. 4 years BSc నర్సింగ్ కోర్స్. అయితే ఇది మనకి మెయిన్ జనరల్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే కనుక. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకి ఇది ఇంపార్టెంట్ చాలా. ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ మే 4వ తారీఖున జరగబోతుంది. దాదాపు ఎగ్జామ్ అనేది 3 hours డ్యూరేషన్ ఉంటుంది, దట్ ఈస్ 180 minutes అనమాట. అండ్ ఫ్రమ్ 2 PM to 5 PM ఆఫ్టర్నూన్ సెషన్. 4వ తారీఖున ఎగ్జామ్ మేలో జరగబోతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ సెషన్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ నీట్ ఎగ్జామ్ అనేది దాదాపు 13 లాంగ్వేజెస్ లో వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అంటే 13 లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అస్సాము, బెంగాలీ, ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ, తెలుగులో కూడా మీ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఎప్పటి నుంచి మీరు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అంటే మీరు అప్లికేషన్స్ అనేవి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. 7వ తారీఖు ఫిబ్రవరి నుంచి 7వ తారీఖు మార్చి అప్ టు 11:50 PM. అంటే 7వ తారీఖు ఫిబ్రవరి నుంచి 7వ తారీఖు మార్చి వరకు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ అంటే ఏ లోపు మీరు ఖచ్చితంగా మీరు ఫీజు అనేది పే చేసుకోవాలి. అది కూడా 7వ తారీఖు మార్చి నెల 11:50 PM వరకు. అండ్ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ అంటే మీ ప్రాసెస్ అంతా అయిపోయింది, మీరు ఫిల్ చేస్తున్నారు, ఫీజు కూడా పే చేస్తున్నారు. ఇంకేమన్నా మీరు ఫిల్ చేసిన వాటిలో కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే కనుక దానికి మీకు 9 నుంచి 11వ తారీఖు 3 రోజులు అనేది ఇస్తారు మార్చిలో అది. అండ్ ఫీజు వివరాలు మనం చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్ గా జనరల్ కేటగిరీ వాళ్ళు 1700 కట్టాల్సి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఓబీసీ ఎన్సిఎల్ అంటే ఓబీసీ ఎన్సిఎల్ నథింగ్ బట్ నాన్ క్రీమీ లేయర్. అండ్ 1600. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ థర్డ్ జెండర్ చూసుకుంటే కనుక 1000. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా నుంచి రాసుకుంటే కనుక 9500 అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
సో 9,500 ఫీజు అనేది మీరు ప్రాసెసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ అంటే ఎప్పుడు అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు గమనిస్తే కనుక అంటే మీరు ఏ సిటీలో ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది. సో ఆ యొక్క డీటెయిల్ మనం గమనిస్తే కనుక ఆ డేట్ అనేది 26 ఏప్రిల్లో మీకు తెలుస్తుంది. సో ఏప్రిల్ లో 26 డేట్ మీకు తెలుస్తుంది. అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్. సో ఎప్పుడు మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మే 1వ తారీఖు కార్మికుల దినోత్సవం. సో ఓకే. అండ్ అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం ఇందాక చూసాము. 2025 మే 4వ తారీఖున ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ దాదాపు 3 అవర్స్ దీని యొక్క డ్యూరేషన్. అంటే టైమింగ్స్ 2 PM నుంచి 5 PM. 2 PM నుంచి 5 PM. సెంటర్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డు ఏదైతే వచ్చిందో సో దాని ప్రకారం మీ యొక్క పర్టికులర్ సెంటర్ లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్. అంటే వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఆన్సర్ కీ అనేది ఎప్పుడు దాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుందంటే కనుక సో అది మీకు వెబ్సైట్ అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రిజల్ట్ అనేది ఎప్పుడు రావచ్చు? రిజల్ట్ అనేది దాదాపు 2025 జూన్ 14 కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. 2025 జూన్ 14 కి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మనకి మే 1వ తారీఖున ఎగ్జామ్ జరిగితే దాదాపు నెలన్నర తర్వాత రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా టెంటేటివ్ రావచ్చు అని అయితే చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా అయితే చెప్పట్లేదు. సో ఇంకా మీకు ఏమైనా హెల్ప్ లైన్ కావాలంటే కనుక అంటే మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నా కానీ ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం సో హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో 911140759000 అండ్ ఈమెయిల్ కూడా ఇక్కడ క్లియర్ ఇచ్చారు. neetug2025@nta.ac.in అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక సో కింద కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి ఇస్తున్నారు. సో www.nta.ac.in ఓకే అండ్ https and neet.nta.nic.in. So these are the official website. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కనుక డెఫినెట్ గా మీరైతే వెళ్ళి తెలుసుకోవచ్చు. ఓకే సో ఇది సింపుల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా మనమైతే తెలియజేస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ ఉన్నారనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ అయితే ఇంకా పూర్తిగా కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు ఇంకా పలానా ఈ విధంగా మాకు వీడియోస్ కావాలని మీరు డెఫినెట్ గా రిక్వెస్ట్ అంటే అడిగితే కనుక కమెంట్ బాక్స్ లో డెఫినెట్ గా నా ప్రయత్నం నేను చేస్తాను. సో ఇది మెయిన్ గా అంటే డేట్స్ ఏంటి మొత్తం కూడా ఇది కావాలంటే మీరు వీడియో పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ రియల్లీ నాట్ రిక్వైర్డ్ మీన్స్ నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్ ఈ వీడియోని మీకు తెలిసిన వెల్ విషెస్ కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి అప్డేట్స్ కోసం. ఓకే థ్యాంక్ యూ.